కాలంలో టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా. టీడీపీ ప్రభుత్వంలో అన్ని పెత్తందారులదే పరిపాలన అయింది కానీ ఊర్లో సౌకర్యాలు ఏటి లేవు. పెత్తందారులు ఊర్లో ముగ్గురికి నలుగురు బాగుపడుతుండే. ఆ పెత్తందారుల నుంచినే ఈ వీటికి వచ్చిండేది. అదొకటి షుగర్ ఫ్యాక్టరీ టీడీపీ ప్రభుత్వం అమ్మేసా. ఈ రోజు వేలాది మంది కోట్లు జనాలంతా ఇదవుతురు. ఆ టీడీపీ చంద్రబాబు నాయుడు అమ్మేసి ఇది చేసిపోయా. అట్లా ఒకటి చేస్తారని వాళ్ళ మీద ఇది లేక ఇదైపోయింది. మరి ఇక్కడ ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ఈ పరిపాలన ప్రతి ఒక్కరికి అందుతా ఉంది. బీదా సాదా ఆరోగ్యశ్రీకి 25 లక్షల వరకు గాని వాళ్ళు మేము పెడతాము అని ఇప్పుడు మా వదినే ఉంది. మన ఇదేదో గడ్డుందని చెప్పి 45,000 రూపాయలు మా వదినికి అకౌంట్ లో పెడుతున్న ఆపరేషన్ అయింది. అదేమి 24 గంటల లోపల అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో 1.5 దినం ఒక పేషెంట్ పునుకొని వాడు ఏడ్చుకుంటే వాళ్ళ అమ్మ ఇంట్లో కూడా పేమెంట్ పొడక వాళ్ళ జీవితాలు ఇవి అయిపోయినాయి. మరి అయితే ఇంకా నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నాం? మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే వచ్చేదే వైఎస్ఆర్ సార్. మీరేమి చూసాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడు నేను చెప్పేంటావా, ఈ కురుక్షేత్రంలో యుద్ధం జరిగినట్లే జరుగుతా ఉంది. వాళ్ళు ఇక్కడ కౌరవులు పాండవులు అనేది జరుగుతా ఉంది. మనము చూస్తా ఉన్నాము. ఈవిడు జనాల బలము ఈయనకి వాళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారు? కానీ ఇప్పుడు అదే ముగ్గురు కలిసి వస్తున్నాం, అయ్యే సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తాం. మీ వల్ల పెట్టేయలేదు సార్. ఈ షుగర్ ఫ్యాక్టరీ అమ్మేసినట్లను వాళ్ళు ఏం చేశారంటే ఊర్లో మేము చెనిక్కాయలకు పోతే చెనిక్కాయల లోళ్ళు పెత్తందారులకే పోతాను లోళ్ళంతా. మరి ఈ నెల నుంచి వాలంటీర్లు కూడా రావట్లేదు కదా. రాకుండా అంటే కానీ మేము మా ప్రభుత్వం వస్తే మేము తెప్పించుకుంటాం వాలంటీర్లు. కారణం ఏంటంటారు? మరి ఇదే మా తిరిగైనా మేము వస్తామంటని చెప్పి ధైర్యంగా మేము మా వాలంటీర్లు ఉంటారు, ఎక్కడ పోతారో మేము అనుకుంటున్నాం. ఇట్లా అవడానికి గల కారణం గతంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎప్పుడైనా ఇట్లా జరిగిందంటారు? జరగలేదు. వీళ్ళు చేసేది పెత్తందారులదే కానీ చంద్రబాబు నాయుడు ముంచోడంటే ఓట్లు వేయలేరు ఆయనకి. ఇంకోటి ఊర్లో 4 తప్పితే ఎక్కువ బాగుపడేది లేదు. ఇది ప్రతి ఒక్కరు బీదా సాదా అనేది లేదు మనకి. ఇప్పుడు బీదోడు వాడికి భీమ్ రాకపోతే వారం లోపలే 42 గంటల లోపలే వాడికి భీమ్ కార్డు ఆలోచిస్తున్నారు. పెత్తందారులు అని దానికి నాయకులు వద్దులే, మనకి పెత్తందారులు వాళ్ళు చెప్పించిన మనం ఉందాం ఏమే. మరి అయితే నెక్స్ట్ మరి మీ లోకల్ విశ్వశ్రీ గారు అయితే కనుక ఎట్లా ఉన్నారు? ఆయమ్మ కూడా బాగానే మనకి ఇది చేస్తా ఉంది అనుకుంటున్నారు. ఆయమ్మను కూడా అనుకునే వాళ్ళు అనుకున్నారు. ఏమనుకున్నా ఆమె 99% మాకు నమ్మకం ఉంది. మా ప్రభుత్వం వస్తుందని మేము ధైర్యంగా ఉన్నాం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.